ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడడానికి, ఈ ప్రాంత ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసపోవడానికి ఆ 3 కుటుంబాలే కారణమని పల్సస్ సీఈఓ గేదెల శ్రీనుబాబు అన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆ 3 కుటుంబాల అభివృద్ధి చెందుతున్నాయి తప్ప ఇతర కుటుంబాలు వృద్ధిలోకి రావడం లేదని, ఆ కుటుంబాల కారణంగా లక్షలాది మంది ఉత్తరాంధ్ర ప్రజలు ఇతర ప్రాంతాలకు భవన నిర్మాణ కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా వలసపోయే పరిస్థితి నెలకొందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి భవిష్యత్తులో తన కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్థానికులను కాదని వలస నాయకులను ప్రోత్సహించడం సమంజసం కాదని పేర్కొన్నారు. వలస నాయకులు కారణంగా స్థానిక నాయకులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పల్సస్ సంస్థ పనిచేస్తుందని, ఇప్పటివరకు పల్సస్ సంస్థ ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల్లో 5,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని స్పష్టం చేశారు. సమావేశంలో తూర్పు కాపు సామాజిక వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు మజ్జి అప్పారావు, జిల్లా అధ్యక్షుడు రొంగలి రామారావు, కోశాధికారి తట్టికాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిలి నాగభూషణం, తాట్రాజు రాజారావు, బొత్స శ్రీను, ఋషికేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ దృష్టికి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. దానికి మీరు కూడా ఈ ప్రాంత వాసులుగా సపోర్ట్ చేస్తే మన విజయనగరంలో వచ్చే 5 సంవత్సరాల్లో 50,000 ఉద్యోగాల కల్పనకి కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఆ కార్యాచరణ అమలుగానికి పరిస్తే ఎవరైతే ఆ కార్యాచరణ అమలుపరచడానికి ముందుకు వస్తారో, ఏ పొలిటికల్ పార్టీస్ అయితే ముందుకు వస్తాయో వాళ్ళకి మా సపోర్టు తెలియజేసి, అలాగే ఇక్కడ ఉన్న బీసీల ఓటు బ్యాంక్ని ఆ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా మేము ముందుకెళ్తాం. దీనికోసమని మేము టీడీపీ పార్టీని అప్రోచ్ అయ్యాం, అలాగే అంతకుముందు వైసీపీ పార్టీని అప్రోచ్ అయ్యాం, నేషనల్ పార్టీ బీజేపీని కూడా అప్రోచ్ అయ్యాం. అంతకుముందు నేను జనసేన ఉత్తరాంధ్రగా కూడా చేశాను. ఈ జనసేన ఉత్తరాంధ్రగా ఇంచుమించు ఒక 2 సంవత్సరాలు చేశాను. ప్రతి జిల్లాలోని, ప్రతి మండలంలోని, ప్రతి ఊర్లోని తిరిగాను. నాకు ఒక అవగాహన ఉంది. అంటే నేను కార్పొరేట్ సంస్థగా పల్సస్ ద్వారా గత 5 సంవత్సరాల్లో ఒక 5,000 ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ మన ప్రాంతం మీద ఉన్న మక్కువతో మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించాలనే ధ్యాసతో ఏ విధమైన ఇండస్ట్రీస్ ఇక్కడ పెడితే మంచిది, ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీస్ అంటే పర్యావరణ సహిత ఇండస్ట్రీస్ కావాలి మనకి. ఇక్కడ మన విజయనగరం అంతా అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసే విధంగా ఎకో ఫ్రెండ్లీ ఎకనామిక్ కారిడార్ అనేది మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయవలసిన అవసరం ఉంది. తద్వారా ఇక్కడ ఉన్న పిల్లలకి ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, అలాగే రైతులకు కూడా తగిన గిట్టుబాటు ధర వస్తుంది. ఈ వలసలను మనం నివారించగలం. అంతేగాని పర్యావరణాన్ని నాశనం చేసే ఫార్మా పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు ఇక్కడికి తీసుకురాకూడదు. అదే మా మొదటి నినాదం. దానివల్ల ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఉన్న నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ పర్యావరణాన్ని నాశనం చేసే పరిశ్రమలు రావడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న నేచురల్ రిసోర్సెస్ అన్నీ నాశనం అయిపోయి ఇక్కడి నుంచి ప్రజలు వలస వెళ్ళిపోతున్నారు. సో దాన్ని మనం కొంతవరకైనా స్టాప్ చేసి ఇక్కడ వాళ్ళకి ఉపయోగపడే పరిశ్రమలను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఉపాధి కల్పించి తద్వారా వలసలను నివారించాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నాం. దీని మీదే గత 6-7 సంవత్సరాలుగా పనిచేస్తున్నా అన్ఫార్చునేట్గా మనకు ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఇంకా దొరకలేదు. కాబట్టి దొరకకపోయినప్పటికీ మన కార్యాచరణని అమలు చేసే విధంగా వచ్చే వారం రోజులు, అలాగే ఎలక్షన్ అయిపోయిన దాకా మన క్యాంపెయిన్ అయితే మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళి మన సమస్యల్ని రాజకీయ పార్టీల ముందు పెడతాం. వాళ్ళు కానీ సొల్యూషన్ ఇస్తే వాళ్ళకే మా మద్దతు తెలియజేస్తాం.